గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు. బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న పవర్ఫుల్ యాక్షన్ మూవీ అప్డేట్స్ కోసం బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతికి అందరు స్టార్ హీరోల నుంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది. కొంతమంది సినిమాని విడుదల చేయగా కొంతమంది తమ కొత్త సినిమా పోస్టర్లతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. కానీ బాలయ్య 109వ సినిమా మాత్రం అప్డేట్ లేదు. బాలయ్య బాబు 109వ మూవీ నుంచి అప్డేట్ వస్తుందని అభిమానులు ఎదురు చూశారు. ఈ సినిమాకి మాస్ రెడ్డి అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న బాలయ్య ఇప్పుడు తన ఫోకస్ అంతా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపైనే పెట్టారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుంచి షూటింగ్ స్టార్ట్ అంటూ అప్పట్లో రిలీజ్ చేసిన పోస్టర్ కు అల్టిమేట్ రెస్పాన్స్ రావడంతో ఈసారి బాలయ్య బాబు డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టడం ఖాయమని అర్థమైపోయింది. వాల్తేరు వీరయ్య లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో ఎన్బికే వరాట్నెన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో గూస్ బంప్స్ పుట్టించే యాక్షన్ సీన్స్ ఉంటాయని, ఈ సన్నివేశాలు బాలయ్య బాబు కెరీర్ లో ఇదివరకెన్నడూ చేయని విధంగా ఉంటాయని కూడా తెలుస్తుంది. ఇక ఈ 109వ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో కానీ విజయదశమికి కానీ రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ తెలిపారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్డేట్ తాజాగా బయటకు వచ్చేసింది. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో ఇప్పటికే జరుగుతుంది. కొత్త షెడ్యూల్ కోసం మళ్లీ ఊటీ వెళ్లాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాబీ ఈ సినిమాలో బాలయ్య కోసం 3 నుంచి 4 కొత్త లుక్స్ ను డిజైన్ చేశారట. అంతేకాదు లుక్ టెస్ట్ కూడా వచ్చే వారం నిర్వహించబోతున్నారని అప్డేట్ కూడా నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో కథానుగుణంగా బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాల్సి ఉండగా బాబీ అందుకే ఇలా 4 లుక్స్ ను రెడీ చేశాడని టాక్ నడుస్తుంది. పవర్ఫుల్ రోల్ కోసం ఇంతకీ ఏ గెటప్ ను ఫైనల్ చేస్తాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా నెలకొంది. బాబీతో సినిమా లాంచ్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నాడు బాలకృష్ణ. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న బాబీ తన కొత్త సినిమాలో బాలకృష్ణను ఎలా చూపించబోతున్నాడోనని ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్ మరియు అభిమానులు. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌటెలా నటిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.